ఇర్మియా కాలంలో, భక్తుల కాలంలో, ప్రవక్తల కాలంలో, ఆయన తోటి సహచరుల సహదాసుల కాలంలో ఇలాంటి నిందలు, అవమానాలు సత్యం చెప్పడం వల్ల వారికి వచ్చాయి. మనం కూడా ఎదుర్కోవాలి, నిందలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి, అపహాస్యాన్ని ఎదుర్కోవాలి, తప్పుగా మాట్లాడే ఆ తప్పు మాటలను ఎదుర్కోవాలి. మనం చేయని నేరాలకు మనల్ని చెడ్డగా చూపించేటువంటి అనేకమైనవి ఎదుర్కోవాలి సేవా జీవితంలో. అవన్నీ ఎదుర్కొంటూనే ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. ఇది మనకి దేవుడు చూపించిన బాట. అన్ని చోట్ల భయం ఆవరించినా సరే, ఇబ్బందులు ఎదురైనా సరే, కన్నీళ్ళు ఎదురైనా సరే, కష్టాలు ఎదురైనా సరే, శ్రమలు ఎదురైనా సరే, శోధనలు ఎదురైనా సరే, నేను చెప్పక మానలేదు. ఎందుకంటే దేవుని మాట ప్రపంచానికి చెప్పాలి, దేవుని మాట సమాజానికి చెప్పాలి. అది బాధ్యత, సేవకుడి బాధ్యత. కాబట్టి ఏమొచ్చినా సరే అది గౌరవమా అవమానమా ఏదైనా సరే భరించాలి, భరిస్తూనే ముందుకెళ్ళాలి.